సౌత్ కొరియా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ కొరియన్ స్కిన్. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది కొరియన్ సిరీస్ చూస్తూ ఉంటారు. నోటీస్ చేస్తుంటే వాళ్ళ ఫేసెస్ చాలా డిఫైన్డ్ గా, చాలా క్లియర్ గా, చాలా బ్రైట్ గా ఉంటుంది. ఏం జరుగుతుంది సౌత్ కొరియాలో? వై సౌత్ కొరియా ఈజ్ స్పెషల్ టుడే? లాస్ట్ 15 years లో వాళ్ళు ఎలా స్టాండ్అవుట్ అయ్యారు? అది ఇప్పుడు సౌత్ కొరియా ఇస్ బికమ్ బ్యూటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకు అయింది అట్లా? మనకు వాళ్ళ డిఫరెన్సెస్ ఏంటి? వాళ్ళ స్కెల్టన్స్ కి మన స్కెల్టన్ కి, వాళ్ళ ఫేసెస్ కి మన ఫేసెస్ కి. ఇప్పుడు సౌత్ కొరియాలో హైయెస్ట్ చేసే ప్రొసీజర్స్ ఏంటి? యంగ్స్టర్స్ ఇప్పుడు మనం పాపులేషన్ తీసుకున్నప్పుడు 18 to 25, 25 to 40, 45, 45+. ఫస్ట్ యంగర్ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి వాళ్ళు కామన్ గా చేసుకునే ప్రొసీజర్స్ డబుల్ ఐలిడ్ సర్జరీ. అంటే చాలా మందికి అక్కడ వాళ్ళకి ఐలిడ్, ఏషియన్స్ లో చాలా మందికి ఐలిడ్ డెఫినేషన్ ఉండదు. ఇక్కడ ఒక హెవీగా అనిపిస్తుంది, ఫోల్డ్ ఉండదు అక్కడ. సో ఐలిడ్ ఫోల్డ్ క్రియేట్ చేసే సర్జరీని బ్లెఫరోప్లాస్టీ అంటారు, కానీ డబుల్ ఐలిడ్ సర్జరీ అంటాము. అది చాలా కామన్ ప్రొసీజర్, ఎందుకంటే ఎవ్రీ ఏషియన్ కి ఉంటుంది. అది కొరియాలో వన్ ఆఫ్ ద టాప్ ట్రెండింగ్ ప్రొసీజర్. దాంతోపాటు నోసెస్, వాళ్ళ కొరియన్స్ నోసెస్ కొంచెం బ్లంట్ గా, తర్వాత చిన్న నోసెస్ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు నోస్ డిఫైన్డ్ గా ప్లస్ షార్ప్ గా, ఈ రెండు చేయడానికి చేసే ప్రొసీజర్ రైనోప్లాస్టీ. సో యంగ్స్టర్స్ లో ఈ రెండు ప్రొసీజర్స్ చాలా హైగా చేస్తారు. కొరియన్స్ కున్న ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ ఇమేజ్ కి, వాళ్ళ అపీరెన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళ బిలీఫ్ ఏంటంటే మనం అపీరెన్స్ బాగుంటే మనం కాన్ఫిడెంట్ గా ప్రజెంట్ చేసుకోగలుగుతాం. అది ఎవరికైనా వర్తిస్తుంది. కొరియన్స్ లో దే బిలీవ్ ఇట్. అందుకనే చాలా యంగ్ ఏజ్ లోనే వాళ్ళు ఇది తప్పు రైట్ జడ్జి చేయకుండా, నిజంగా రిక్వైర్మెంట్ ఉంది, నోస్ కొంచెం బాగాలేదు, ఈ నోస్ సర్జరీతో మనం కాన్ఫిడెన్స్ తెచ్చుకోగలుగుతాం అంటే వాళ్ళు హెసిటేట్ చేయకుండా దే ఎంకరేజ్ సర్జరీస్. పేరెంట్స్ కూడా. సో యాజ్ ఎర్లీ యాజ్ 18 years నుంచే దే స్టార్ట్ గెటింగ్ ఆల్ దీస్ ప్రొసీజర్స్. అది కల్చరల్ గా యాక్సెప్టెన్స్ ఉంటుంది అక్కడ. తర్వాత ఇంకొక కామన్ ప్రొసీజర్ యంగ్స్టర్స్ చేయించుకునే ప్రొసీజర్ జా లైన్ సర్జరీస్. వాళ్ళ జా లైన్స్ కొంచెం కొంతమందిలో కొంచెం పెద్దగా చిన్నగా ఉన్నప్పుడు, ప్లస్ సైజ్ వైడ్ గా ఉంటుంది కొన్నిసార్లు కొన్ని స్కెల్టన్స్ లో. వాళ్ళలో రిడక్షన్ సర్జరీస్ అంటాం. అంటే వాళ్ళకి మాస్టర్ మజిల్ ఉంటుంది ఇక్కడ, మజిల్ రిడక్షన్ సర్జరీస్, తర్వాత యాంగిల్ రిడక్షన్ సర్జరీస్, కొంతమందికి చిన్న ఇంప్లాంట్స్. సో ఇవన్నీ కూడా కలిసి వి లైన్ సర్జరీస్ అంటాం. ఈ వి సర్జరీస్ అంతా కూడా జా డెఫినేషన్ చేయడానికి వాడే సర్జరీస్. సో ఈ 3 ప్రొసీజర్స్ యంగ్స్టర్స్ హైయెస్ట్ గా చేయించుకుంటున్నారు. సో మిడిల్ ఏజ్ కి వచ్చేసరికి కామన్ గా పోస్ట్ లాక్టేషన్ అంటే బ్రెస్ట్ ప్రొసీజర్స్ ఎక్కువ, ఆగ్మెంటేషన్, బ్రెస్ట్ లో ఎన్హాన్స్మెంట్ ప్రొసీజర్స్, తర్వాత బాడీ షేపింగ్, లైపోసెక్షన్స్, ఇవి మిడిల్ ఏజ్ లో ఎక్కువ అయ్యే ప్రొసీజర్స్. ఎల్డర్లీ వచ్చేసరికి ఎల్డర్లీ 45 తర్వాత ఎక్కువ మంది ఫేషియల్ రిజనరేషన్, అప్పటికి స్కిన్ కొంచెం లాక్సిటీ అవడం, రింకిల్స్ రావడము, టెక్స్చర్ పోవడము, ఇవన్నిటిని ఇంప్రూవ్ చేయడానికి లాట్ ఆఫ్ రిజనరేషన్ ప్రొసెస్ వచ్చాయి ఇప్పుడు సర్జరీస్ లేకుండా. ఫిల్లర్స్ లాంటివి, స్టెమ్ సెల్స్ వాడటము, ఇలాంటివన్నీ కూడా స్కిన్ రిజనరేట్ చేయడానికి వాడే ప్రొసీజర్స్. లిఫ్టింగ్ ప్రొసీజర్స్ అంటాం. అంటే సాగ్ అయిన ఎనీథింగ్స్ ని, అది బ్రెస్ట్ అవనివ్వండి, ఫేస్ అవనివ్వండి, ఫేస్ లిఫ్ట్ సర్జరీస్, బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీస్, ఇవన్నీ కూడా పోస్ట్ 45-50 తర్వాత. సో ఇవన్నీ కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ లో మన కొరియాలో జరుగుతున్నాయి. మనకేంటి అంటే ఈ అన్ని ప్రొసీజర్స్ కూడా ఇప్పుడు ఇండియాలో మన దగ్గర కూడా కొరియన్స్ అవసరం లేదు, ఇండియన్స్ కూడా మనకు అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. కాకపోతే కొరియన్స్ చేయించుకున్నారని మనం చేయించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫేషియల్ స్కెల్టన్ వేరు, మన స్కెల్టన్ వేరు, వాళ్ళ స్కిన్ టైప్ వేరు, మన స్కిన్ టైప్ వేరు. అక్కడ కల్చరల్ గా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరు, మన ఎక్స్పెక్టేషన్స్ వేరు. సో మనకు తగ్గట్టుగా మన దగ్గర కూడా ఆల్మోస్ట్ కొరియాలో ఉండే అన్ని ప్రొసీజర్స్ కూడా మన సర్జన్స్ ఇక్కడ వేర్ ఏబుల్ టు డూ సింపుల్ గా, ఈజీగా, లెస్ కాంప్లికేటెడ్ గా అదే టెక్నాలజీతో మనం కూడా చేస్తున్నప్పుడు. సో మీకు ఇలాంటి కొరియన్ స్కిన్ గురించి కానీ, కొరియాలో జరిగే ప్రొసీజర్స్ లాంటి మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నా కూడా, మీకు ఏదైనా పర్టికులర్ బాడీ పార్ట్ తో మీరు హ్యాపీ లేకపోయినా కూడా, మీకు దానివల్ల మీరు కాన్ఫిడెన్స్ లూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు నియరెస్ట్ మీ ప్లాస్టిక్ సర్జన్ కానీ, లేదంటే మన రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ ఒకసారి కన్సల్ట్ చేస్తే మీకు లీస్ట్ ఇన్వేజివ్ లో, మీకున్న బడ్జెట్ లో మీకు ఏది సూటబుల్ అవుతుందో సజెస్ట్ చేసి, ఖచ్చితంగా వీ ఫాలో ఆల్ ద సేఫ్టీ ప్రోటోకాల్స్ వాట్ ఇంటర్నేషనల్ గా, గ్లోబల్ ఫాలో అన్ని సేఫ్టీ కాల్స్ కూడా వీ ఆల్సో ఫాలో ఇట్.